సూర్యాపేట జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక 17వ వార్డు చింతల చెరువు ఆటో స్టాండ్ వద్ద ఉన్న దుర్గామాత విగ్రహం వద్ద మాజీ కౌన్సిలర్ బైరబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఆడబిడ్డలు సంబరంగా బతుకమ్మ సాగనంపారు. తెలంగాణ ఆడబిడ్డల పండుగగా పేరుగాంచిన బతుకమ్మ 9 రోజుల పాటు జరిగి సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. సోమవారం సద్దుల బతుకమ్మ సందర్భంగా పూల సింగిడి నేలపై విరిసింది. అక్క చెల్లెలు పేర్చిన బతుకమ్మలతో వాకిళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేసి రాత్రివేళ నీటిలో నిమజ్జనం చేశారు. అనంతరం మహిళలు పసుపు గంధాలు పూసుకుని సత్తుపిండి వాయనమిచ్చుకున్నారు. తమ బతుకులు చల్లగా ఉండాలని గంగమ్మ ఒడికి చేరిన గౌరమ్మను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, పిల్లలు పాల్గొని పండుగ వాతావరణాన్ని మరింత అందంగా మలిచారు.